సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. తమిళ సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘం ఎలక్షన్స్ గెలిచి రియల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు మన తెలుగు వాడైన విశాల్. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు విశాల్. ఓ పక్క చిత్ర పరిశ్రమ రాజకీయాల్ని హ్యాండిల్ చేస్తూనే మరో పక్క చక్కగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో విశాల్ నుండి తాజాగా వచ్చిన చిత్రం మరుదు. తమిళ్లో గత వారం విడుదలైంది. ఈ సినిమా మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ఈ చిత్రం రాయుడు పేరుతో ఈ వారం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. మరి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏ మేర ఆకట్టుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే జనాల భయాన్ని ఆసరాగా చేసుకుని తన తెగింపుని బలంగా చేసుకుని అతి సామాన్యమైన పొజిషన్ నుంచి ఓ భయంకరమైన రౌడీ షీటర్ గా ఎదుగుతాడు రోలెక్స్ రాజు. చెడు ఎక్కడ ప్రబలినా దాన్ని అంతం చేయటానికి మంచి పుడుతుంది అని భగవద్గీతలో కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. ఆ ప్రకారమే ఆ రౌడీ షీటర్ని ఎదుర్కోవడానికి రాయుడు పుట్టాడు అనుకోవాలి. ఓ సాధారణమైన మూటలు మోసే కూలి అయిన రాయుడు ముక్కుసూటి మనస్తత్వం గలడు. తన ఎదురుగా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు, తాట తీస్తాడు. ఆ క్రమంలో ఆ రౌడీ షీటర్ కి మన రాయుడికి ఏ విషయంగా గొడవ మొదలైంది, చివరికి రాయుడు ఆ రౌడీ షీటర్ ని ఎలా లేపేశాడు అన్నదే ఈ సినిమా అసలు కథ. రాయుడు విశ్లేషణ విషయానికి వస్తే కథ సెంటర్ పాయింట్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదో రొటీన్ మాస్ ఎంటర్టైనర్ అని. సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాల్ పందెంకోటి సినిమా తర్వాత ఆ తరహా సబ్జెక్ట్ మళ్ళీ నేను చేయలేదు, చాలా మంది అడుగుతా ఉన్నారు మళ్ళీ పందెంకోటి లాంటి సినిమా చేయండి అని. అలా అడిగే వాళ్ళందరికీ ఈ రాయుడు సమాధానంగా ఉంటది అని చెప్పుకుంటా వచ్చారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత పందెంకోటి సినిమాతో ఈ రాయుడిని కంపేర్ చేయటం కరెక్ట్ అని అసలే మాత్రం అనిపించదు. పందెంకోటి సినిమాలో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది విలన్ సైడ్ నుంచి. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమి ఈ సినిమాలో కనిపించవు. అవటానికి ఈ రాయుడు పవర్ఫుల్ ఓరమాస్ కంటెంట్ తోనే రూపొందిన సినిమా. కానీ రొటీన్ స్టఫ్ తోనే ఎక్కువగా ఈ సినిమా స్క్రీన్ ప్లే నడిపించేశారు. చాలా వరకు కథాగమనంలో తర్వాత ఏం జరగబోతుంది అన్న విషయాన్ని ఈజీగానే ఊహించేయచ్చు. ఈ తరహా కథల్ని, ఈ తరహా నేరేషన్ ని, ఈ తరహా మాస్ సినిమా ప్రెజెంటేషన్ ని మనం చాలానే చూస్తున్నాం. కాకపోతే కొంత కొత్తగా ఏమనిపించవచ్చు అంటే ఈ సినిమా చాలా వరకు తమిళనాడు గ్రామీణ నేపథ్యాన్ని పట్టి చూపెడతా ఉంటది అనమాట. ఓహో, తమిళనాడులో జనాలు ఇట్టా ఉంటారు కావాల్సో, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి కావాల్సో, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనుకుంటా అని ఆలోచిస్తే కొంతవరకు ఫ్రెష్ గా అనిపించింది. అలా కాకుండా రాయుణ్ణి తెలుగు సినిమాలా భావిస్తే నేటివిటీ దెబ్బ కొట్టేస్తది. సినిమాలో కనిపించే వాతావరణం ఓ డబ్బింగ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ ని ఇచ్చిద్ది, కానీ మనకు సంబంధం ఉన్న ఏరియాలో కథ జరుగుతుందన్న ఫీలింగ్ అయితే ఇవ్వదు. ఎందుకంటే దర్శకుడు ముత్తయ్య అంత స్ట్రాంగ్ గా తమిళ నేటివిటీని ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేశాడని చెప్పాలి. రాయుడు తెలుగు వర్షన్ కి సంబంధించి ఇదో డిసడ్వాంటేజ్. ఆ పైన రొటీన్ స్టఫ్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వకపోవచ్చని అనిపిస్తా ఉంది. ఇలా అసలైన విషయాలు మైనస్ గానే ఉన్నప్పటికీ కొన్ని మాట్లాడుకోవాల్సిన స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ సినిమా విలన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ సినిమా విలన్ కదే సినిమాలో నడుస్తా ఉన్నట్టు ఉంటది. విలన్ ఎవరు అడ్డుకోలేరా అన్నప్పుడు హీరో వస్తాడు, విలన్ కొట్టిపోతా ఉంటాడు. సినిమాలో హీరో కంటే కూడా విలన్ దే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నట్టు కూడా అనిపించింది. విలన్ గా ఆర్కే సురేష్ బ్రహ్మాండంగా నటించాడు. రెండో సినిమానే యాక్టర్ గా ఆయనకి మంచి అటెన్షన్ తీసుకున్నాడు. ఐ థింక్ తమిళ సినిమాల్లో మంచి విలన్ గా ఎదిగే పొటెన్షియల్ కంటెంట్ అతనిలో ఉంది అనిపించింది. విశాల్ రూరల్ మాస్ యూత్ గా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్ ఈస్ తో బ్రహ్మాండంగా అదరగొట్టేశాడు. అనల్ అరుసు నీట్ గా యాక్షన్ కొరియోగ్రఫీని కంపోజ్ చేశాడు. విశాల్ సూపర్ గా చేశాడు ఫైట్స్ అన్ని కూడాను. హీరోయిన్ గా మన తెలుగు అమ్మాయి శ్రీదివ్య కనిపించింది. చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. హీరో అమ్మమ్మగా లీలా అనే సీనియర్ ఆర్టిస్ట్ కనిపించారు. మంచి ఈస్ తో చాలా బాగా నటించారు ఆవిడ. విశాల్ పక్కనుంటూ సూరి కొన్ని మంచి నవ్వుల్ని పండించాడని చెప్పుకోవాలి. ఆ తర్వాత రాధారవి సహా ఈ సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. టెక్నికల్ గా అన్ని విభాగాల పనితీరు ఇంప్రెసివ్ గానే ఉందని చెప్పుకోవాలి. ఇమాం పాటలో తమిళ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని ఉండొచ్చు, తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా పట్టే అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా ఈ రాయుడు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే విశాల్ కి తెలుగులో కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉంది. మాస్ ప్రేక్షకులు అతని సినిమాల్ని కొంతవరకు బాగా ఆదరిస్తారు. ఈ సినిమాలో మంచి ఫైట్లు ఉన్నాయి. ఆయన అభిమానించే మాస్ ప్రేక్షకులు కొంతవరకు ఆ ఫైట్లతో సాటిస్ఫై అవ్వచ్చు. అంతే తప్పించే మిగతా ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అవడం కష్టంగానే కనిపిస్తుంది. ఆ పైన సమ్మర్ ఎఫెక్ట్ కలిసి వస్తే బిచ్చగాడు సినిమా లాగానే రాయుడు కూడా సేఫ్ అయిపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది రాయుడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.